హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. నేను ఇవాళ ముఖ్యమైన టాపిక్ ఏం చెప్పాలనుకుంటున్నానంటేనండి, హెచ్ఐవి పాజిటివ్ ఎయిడ్స్ ఉన్న ఆడవారైనా మగవారికైనా కోసం చిన్న విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి పాపం ప్రేమించింది ఒక అబ్బాయిని. అతన్ని పెళ్లి చేసుకుంది. ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ఏం తెలియలేదు. అతను చెడు తిరుగుళ్ళు తిరగడం వలన సెకండ్ బేబీ పుట్టినప్పుడు హెచ్ఐవి పాజిటివ్ అని అప్పుడు వలన వరకు తెలియదు పాపం ఆమెకి. పోనీ ఓకే, హెచ్ఐవి పాజిటివ్ అయిపోయింది ఈ అమ్మాయి కూడా అతని వలన. పోనీ ఏమన్నా పిల్లల్ని ఏమైనా పెంచాడా? పెంచలేదు. ఆ పిల్లల్ని ఏమన్నా శ్రద్ధగా చూసుకున్నాడా? చూడలేదు. భార్యని ఏమైనా ప్రేమగా చూసుకున్నాడా? చూడలేదు. ఇక్కడ ఎవరు బలైపోయారు? ఆడది బలైపోయింది ఒక అబ్బాయి వలన. అంటే ఇక్కడ కనీసం పోన్లే, హెచ్ఐవి ఆల్రెడీ ఇంక వచ్చేసిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి, ఇద్దరు హెచ్ఐవి పాజిటివ్స్ అయిపోయారు కాబట్టి కనీసం అతను కేరింగ్ తీసుకుంటే ఇంకా బాగుండేదండి. ఆవిడ పాపం చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళి మళ్ళీ ఏదో పాపం పేరెంట్స్ మంచిగా ఆమెను తీసుకొని, సిస్టర్స్ బాగా చూసుకొని ఆమెకి మళ్ళీ ఒక మంచి లైఫ్ వాళ్ళ పేరెంట్స్ వలన అమ్మాయికి దక్కింది తప్ప భర్త వలన అయితే దక్కలేదండి. అతను వదిలేసి తర్వాత అతని ఇష్టానుసారంగా తిరిగి ఇంకా అనేక మందిని అతను హెచ్ఐవి పాజిటివ్స్ చేస్తాడు ఆడవాళ్ళని. అది ఎంత తప్పు చెప్పండి. నాకు హెచ్ఐవి పాజిటివ్ ఉంది అని తెలిసినప్పుడు నా జాగ్రత్తలో నేను ఉండాలి, నేను తీసుకునే కేర్ నేను తీసుకోవాలి. అది అందరికీ ఒక హెల్త్ ఎడ్యుకేషన్ ఎంత ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళలో మార్పు రావట్లేదో తెలియట్లేదండి. అది తెలుసుకుంటే బాగుండండి. దయచేసి ఈ తప్పులు మాత్రం చేయకండి. అయ్యో, నేను ఎలాగో పాడైపోయాను, నా జీవితం ఎలాగో పాడైపోయింది, ఇంకొకటి జీవితం నేను ఎందుకు పాడు చేయాలి అని అనుకుంటే ఇంకో 10 మంది జీవితాలు పాడవో కదా. తర్వాత వాళ్ళు వచ్చి ఈమె దగ్గరికి వచ్చి, మీ ఆయనకి హెచ్ఐవి పాజిటివ్ నాకు తెలియకుండా నిన్నెవడెళ్ళమన్నాడు, నీకు తెలిసినప్పుడు నిన్నెవడెళ్ళమన్నాడు, జాగ్రత్తగా ఉండొచ్చు అంటే అక్కడ మగవుది కూడా ఆడవాళ్ళది కూడా తప్పు ఉంది. నువ్వు కేర్ తీసుకోకుండా నువ్వు ఇంకొక అనవసరంగా చిన్న చిన్న వాటికి బైండ్ అయిపోతున్నారు. వాళ్ళు ప్రేమగా చూసే చూపులకి లేకపోతే ప్రేమగా కవ్వించే మాటలకి ఇదైపోయి వీళ్ళ జీవితాన్ని తగలటేసుకుంటున్నారు. ఆడవాళ్ళు దయచేసి జాగ్రత్త పడండి. ఎవరి దగ్గర ఏ జబ్బులు ఉన్నాయో తెలియదు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు, వాళ్ళ మాటలకు మోసపోకండి. ఈమె జీవితం నిజంగా ఈమె ఆడది. ఎందుకు నేను మహిళ చాలా ఓర్పు గలది అంటానంటే, అలాంటి స్టేజ్లో కూడా ఆమె చక్కగా పిల్లల్ని చదివించుకుంది, చక్కగా ఎడ్యుకేషన్ ఇప్పించింది. వాళ్ళు ఈరోజు మంచి స్టేజ్లో ఉన్నారండి. పిల్లలు ఇద్దరు కూడా చాలా మంచిగా ఉన్నారు. ఇతను వదిలేసాడు. నేను అతన్ని ఇప్పటికీ తిడతాను, ఏమయ్యా నీ వలన 2 బిడ్డలను కన్నావు, వాళ్ళిద్దరికి ఏ రోజు నువ్వు చిన్న గౌను ముక్క కొనిపెట్టావా లేకపోతే ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిచ్చావా అని చాలాసార్లు తిడతాను అతను నేను. ఎందుకంటే నాకు చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఒక తండ్రిగా అతను తీసుకోవాల్సిన కేరింగ్ ఏది తీసుకోలేదు. అంటే అక్కడ నేను మగవాడిని తప్పు పడుతున్నానని మీకు నా మీద కోపం రావచ్చు, కానీ అక్కడ జరిగే ఇన్సిడెంట్ని బట్టి నేను మాట్లాడుతున్నానండి. అది నాకు చాలా అసలు హృదయాన్ని ఎంత గాయపరుస్తుందంటే ఇప్పటికీ నేను వాళ్ళని చూసినప్పుడల్లా బాధపడుతూనే ఉంటాను. అయ్యో, ఒక అమ్మాయి జీవితం ఇతని వల్ల పాడైపోయింది. పోనీ ఇతనే ఇప్పటికన్నా తర్వాత కూడా వాళ్ళిద్దరిని మార్చడానికి ప్రయత్నం చేశాను అతన్ని. ఏమండి, ఇప్పుడు ఒక తప్పు జరిగిపోయింది, ఇప్పటికైనా మీరు మీ భార్యతో కలిసి మీ పిల్లలతో కలిసి ఉండండి. వాళ్ళకి తండ్రి ప్రేమ కావాలి కదా. తండ్రి ప్రేమ లేని బాధ ఎలా ఉంటుందో అది ఆ పిల్లలు చాలా అనుభవించారండి. స్కూల్స్లో మీ అందరూ తల్లిదండ్రులు వస్తారు, నీకేంటి అమ్మ ఒకతే వస్తుంది, నాన్న రారంటే అమ్మాయి ఏమని సమాధానం చెప్పుద్దండి, అబ్బాయి ఏమని సమాధానం చెప్తాడు? దయచేసి మగవాళ్ళు ఇవి ఆలోచించండి. మీరు పిల్లల్ని కండం మాత్రమే కాదు, వాళ్ళని ఎంతో ప్రేమతో చూసుకోవాలి. కనీసం వదిలేయడం కాదండి గాలికి. కుక్క కంటది, పంది కంటది, నక్క కంటది, కన్నంత మాత్రం సరిపోదు. పిల్లల్ని కేర్ తీసుకోండి. తప్పు జరిగిపోయింది, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇంకో 10 మంది దగ్గరికి వెళ్ళి ఆ 10 మందిని వ్యాధిగ్రస్తులను చేసి ఎందుకండి? దానివల్ల అసలే మనకి ఏం ఉపయోగం చెప్పండి దయచేసి. ఎందుకంటే కొంతమంది పాపం హెచ్ఐవి పాజిటివ్ వల్ల భర్తలు చనిపోతారు, భార్యలకి జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుసు కదా, నాకు ఇతని వలన నేను ఇబ్బంది పడ్డాను, నేను ఇంకో తప్పు చేయకూడదని ఈమె తెలుసుకోవట్లేదు. ఈమె కూడా మళ్ళీ చిన్న చిన్న వాటికి టెంప్ట్ అయిపోయి జీవితాన్ని ఇంకొకటి జీవితం వీళ్ళు మగవాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ వాళ్ళ జీవితాలు వీళ్ళు పాడు చేయడం, ఇలాగ ఇద్దరి వలన కూడా కొన్ని అయితే జరుగుతున్నాయండి. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు దయచేసి వినండి. ఇది మాత్రం మీరు హెచ్ఐవి ఉన్నవాళ్ళనే చేసుకోండి, వద్దని అనటం, పెళ్లి చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఆడవారికి కోరికలు ఉంటాయి, ప్రతి మగవాడికి కోరికలు ఉంటాయి. మీ కోరికలు తీర్చుకోవడానికని ఒక సంపూర్ణ ఆరోగ్యవంతురాలను మాత్రం పాడు చేయకండి, వాళ్ళని వ్యాధి పాడేయకండి. మీరు లైఫ్ మంచిగా డీల్ చేయండి. అందరూ బాగుండాలని అనుకోండి. అందులో మనము ఉండాలంటే ఏంటి, ఇంకొకరు పాడు చేయకూడదు, మనం పాడైపోకూడదు. ఆల్రెడీ మనం పాడైపోయాం కాబట్టి మన జీవితాలు పాడు చేసుకున్నాం కాబట్టి ఇంకొకటి జీవితాన్ని పాడు చేసే అధికారం మనకి ఎవ్వరికీ లేదు.
ఇది అందరూ గుర్తించండి. మగవారు ప్లీజ్, హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇంకొకరి జోలికి వెళ్ళొద్దు. ఆడవాళ్ళు హెచ్ఐవి మీకుంటే మీరు ఇంకొకరి జోలికి వెళ్ళొద్దు. దయచేసి నేను చెప్పేది వినండి. అందరూ బాగుండాలి, మగవు ఎప్పటికీ మంచి పేరు సంపాదించుకోవాలి. ఇదే నా తాపత్రయం. మీరందరూ దీన్ని అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నానండి. ఎవరి మీద నాకు ఎటువంటి కోపాలు లేవు, తాపాలు లేవు. దయచేసి నా వీడియో అన్న చూసి ఎంతో కొంతమంది అన్న ఇన్స్పైర్ అవ్వాలన్న ఆలోచనతో నేను చెప్తున్నాను తప్ప నేను ఇంకో ఉద్దేశంతో అయితే కాదు. దయచేసి నా వీడియోస్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.